సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, జేఎస్ఆర్ గ్రూప్, సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్ హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో రియాలిటీ మార్కెట్లో మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ కనిపిస్తోంది. మీ ఇంటిల్లపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనుక్కోవాలనుకుంటున్నా, ఫ్యూచర్ ఓరియంటేషన్తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్నా, ఇది సరైన టైం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఇప్పుడు ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. మార్కెట్లో ట్రెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవి, బెస్ట్ ఆఫర్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆన్లైన్లో వెతకడం మామూలే. గూగుల్ చేస్తే కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ అదంతా జెన్యూనేనా కన్ఫర్మ్గా చెప్పడం చాలా కష్టం. అదే రియాలిటీ రంగానికి సంబంధించి ఇంకా కష్టం. దీనికి చక్కటి తరుణోపాయం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. www.naredcotelangana.com. ఈ వెబ్సైట్ సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇట్టే తెలిసిపోతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించేందుకు రీసెంట్ గా సింగపూర్ డావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు వెళ్లారు. హైదరాబాద్ సిటీలో పెట్టుబడులకు మరిన్ని ఎంఎన్సీలు ముందుకు వస్తుండడం రియాలిటీ రంగానికి కొత్త జోష్ ఇస్తోంది. డావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం రియల్ ఎస్టేట్ రంగానికి శుభ పరిణామం అని పలువురు రియాలిటీ ప్రముఖులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ దావోస్ పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ప్రపంచ ఆర్థిక వేదికపై పెట్టుబడులు వెల్లువెత్తాయి. 16 సంస్థలతో ఒప్పందాలు చేసుకోగా 1,78,950 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ కొత్త ఒప్పందాలతో సుమారు 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావటం రియల్ ఎస్టేట్ రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని పలువురు నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. రీసెంట్ ట్రిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు టు దావోస్ చాలా సక్సెస్ఫుల్ ట్రిప్ అని చెప్పొచ్చు. ఇది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూ చేసుకోవడము, నియర్లీ 1,80,000 crores ఎంఓయూ చేసుకోవడం అనేది మన హిస్టరీలోనే ది బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఇట్ షోస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, కాన్ఫిడెన్స్ ఇన్ ది గవర్నమెంట్ అండ్ ఆల్సో ద వే హైదరాబాద్ బ్రాండ్ ఈస్ దేర్. అండ్ రీసెంట్ మన రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ కూడా మనకు సహకరించని చెప్పొచ్చు. చాలా వరకు ఆ రంగంలో కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఏదైతే సస్టైనబిలిటీ ఏ రాష్ట్రమో ఏ సిటీ అయితే మెయింటైన్ చేస్తుందో ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఫ్యూచర్ లో పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది. సీఎం గారు అంటున్నారు తెలంగాణ మీన్స్ బిజినెస్ అంటున్నారు. తెలంగాణ మీన్స్ గ్రీన్. గ్రీన్ మేక్స్ సెన్స్, గ్రీన్ మేక్స్ బిజినెస్. సీఎం గారు ఆ డైరెక్షన్ లో పోతున్నారు కాబట్టి మాకు కూడా చాలా సంతోషము. విల్ బి డెఫినెట్లీ ఐజీబీసీ విల్ బి పార్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ గ్రోత్ స్టోరీ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీ. ఇటీవల జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో మన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టిసిపేట్ చేశారు. 2 రాష్ట్రాలకు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, ఎన్నో ఎంఓఎస్ సైన్ అయినాయి. ఎస్పెషల్లీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 1,78,000 కోట్ల ఎంఓయూ సైన్ చేశారు. ఇది చాలా శుభ పరిణామం. సో ఇవన్నీ వస్తే దాదాపు 50,000 ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నారు. సో రియల్ ఎస్టేట్ కి ఇది మంచి బూమ్. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా డ్రోన్ సిటీ అంటున్నారు, ఏఐ యూనివర్సిటీ అంటున్నారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ కూడా రాబోతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ బాగుంటుందని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి దావోస్ పర్యటనతో రియాలిటీ సెక్టర్ కు వస్తున్నటువంటి పాజిటివ్ బస్ పై క్రెడాయి ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. జనవరి 26 75వ సంవత్సరం ముగించుకొని 76వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా క్రెడాయి హైదరాబాద్ తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం కొత్త శుభారంభాలతో మొదలైందనే చెప్పొచ్చు. ముఖ్యంగా సింగపూర్ మరియు దావోస్ పర్యటనని విజయవంతంగా ముగించుకొని వచ్చిన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి క్రెడాయి హైదరాబాద్ తరఫున
శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకనంటే ఈ పర్టికులర్ విజిట్కి వచ్చినంత వరకు చెప్పాలంటే ఒక మైల్ స్టోన్ రీచ్ అయిందని చెప్పవచ్చు అనమాట. 1,78,950 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది ఇట్స్ ఏ రియల్లీ బిగ్ ఫిగర్. దాంతో పాటుగా చెప్పాలంటే ఒక 49,550 ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ అనమాట. రాబోయే కాలంలో ఒక హైదరాబాద్ అనేదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా మంచి పరిణామం అని చెప్పొచ్చు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఒకటి 60,000 కోట్ల పైచులకు, తర్వాత సన్ పెట్రోకెమికల్స్ నుంచి 45,500 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ వచ్చేసి 15,000, తర్వాత మన లోకల్ సంస్థ మెగా ఇంజనీరింగ్ వైపు నుంచి కూడా ఒక 15,000 కోట్లు, కంట్రోల్ లెస్ డేటా సెంటర్ నుంచి కూడా ఒక 10,000 కోట్లు, సిఫీ టెక్నాలజీస్ నుంచి ఒక 10,000 కోట్ల పెట్టుబడి. అంటే ఓవరాల్ గా ఒక 4-5 కంపెనీల నుంచి 1,50,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు రావడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. ముఖ్యంగా నిర్మాణ రంగానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విజన్ 2050ని తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ తోటి తను ఈ పర్టికులర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో విజయవంతంగా చేసినారని చెప్పొచ్చు. అందుకోసం మళ్ళీ ఒకసారి ఇక్కడ హైదరాబాద్ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రపంచ దిగ్గజ కంపెనీల అధిపతులతో 2 రోజుల పాటు వరుస సమావేశాలను నిర్వహించారు. 15కు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో ఏపీ సీఎం భేటీ అయ్యారు. దావోస్ వేదికగా పలు అంతర్జాతీయ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఉత్సాహంగా ముందుకు రావడం రియల్ ఎస్టేట్ రంగానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని క్రెడాయ్ నారెట్కో సహా పలు నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఆశ్చర్యపోయే ఫెసిలిటీస్ తో కస్టమర్లకు అంతులేని సంతోషాన్ని కానుగ్గా ఇస్తున్నటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రతి ప్రాజెక్ట్ ను అత్యంత నైపుణ్యంతో నిర్మిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. కమిటెడ్ టైంలో ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్ తో ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయడం గిరిధారి విజయ రహస్యం. సిటీలో మరెవరికి సాధ్యం కాదనిపించేంత గ్రాండ్ అండ్ మార్వెలస్ గా గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హైదరాబాద్ సిటీలో బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న రాజేంద్ర నగర్ వద్ద ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 17-18 లకు అతి సమీపంలో ఉన్న ది బెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. హ్యాపీ లివింగ్ కు ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉంది కాబట్టి. ఇక్కడ ఉన్నటువంటి 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ చూస్తే రెప్ప వేయడం మర్చిపోతామంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. హలో అండి అందరికీ. సో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు. సో మనందరికీ సుపరిచితులే ఆయన గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండి రఘుపతి రెడ్డి గారు మనతో ఉన్నారండి. సో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. హౌ యూ సార్? ఫైన్ ఫైన్. దావోస్ టూర్లో మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు విజిట్ చేసి అండ్ అలాగే మనకి అరౌండ్ 50,000 జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. సో ఇది చాలా పాజిటివ్ నోట్ కదా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? ముందుగా దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా దావోస్ ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇట్స్ బిగ్ నంబర్. బై దాంతో మంచి ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి భారతదేశంలో కాదు వరల్డ్ని ది బెస్ట్ హైదరాబాద్ కాబోతుందని నేను ఇంతకు మొదలు చెప్పడం జరిగింది. ఈ జాబ్ ఆపర్చునిటీస్ కూడా అంటే మంచి స్కిల్డ్ ఉన్న మంచి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా బయట దేశాలలో పోయి బయట దేశాల ఓన్లీ ఎంప్లాయ్మెంట్ గురించి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రిటర్న్ వచ్చేసి మన దేశంలో మన ప్రాంతంలో ఆ ఆపర్చునిటీస్ మనకు కలగడం, మన రాష్ట్రం కలగడం, మనకు 100% మన పిల్లలు ఇక్కడనే జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది. హైదరాబాద్ అనేది ఈ గ్రోత్ను ఎవరు కూడా ఆపలేరు. బిజినెస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు అవుటర్స్ కూడా ఏం చూస్తారంటే ఫస్ట్ ప్లేస్ అండ్ తర్వాత లా అండ్ ఆర్డర్, తర్వాత మన యాక్ట్ చేసే సిస్టమ్, అంటే మెయిన్ ఏంటంటే మన పొలిటికల్ సిస్టమ్. కంఫర్టబుల్ ఎవరైతే ఉంటారో సింగిల్ విండో పర్మిషన్లు ఇచ్చి వాళ్ళ కంఫర్టబుల్గా మనం ఎప్పుడైతే గవర్నమెంట్ అండగా ఉంటుందో ప్రతి ఒక్కరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ ఉంటారు. సో ఫ్యూచర్ కూడా ది బెస్ట్ హైదరాబాద్ అనేది 100% కాబోతా ఉన్నది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఎవరు కూడా ఆపలేరు. కమింగ్ టు ద ప్రాజెక్ట్స్, ఇప్పుడు కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది కదా.
సో ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కొన్ని చెప్పండి. కిస్మత్ పూల్లో హైదరాబాద్ #1 విల్లా ప్రాజెక్ట్. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను ఏదైతే కలగనను 100% అదే లెవెల్ ఆ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం ప్రాజెక్ట్. హ్యాండ్ ఓవర్ కూడా చేస్తున్నాం, ఇంటీరియర్ కూడా చేసుకుంటూ ఉన్నారు కస్టమర్లు. ఇట్స్ అ బ్యూటిఫుల్, నా డ్రీమ్ ప్రాజెక్ట్. 100% హైదరాబాద్లో ది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలని నా కోరిక. ఆ రకంగానే దాన్ని తీర్చిదిద్దాం. 100% ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవుట్డోర్ కానీ ఇండోర్ కానీ ఎవ్రీథింగ్ వన్స్ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇట్స్ 5 స్టార్ లగ్జరీ లెవెల్ వచ్చేటట్టు ఆ తీర్చిదిద్దుతా ఉన్నాం. కస్టమర్ మోర్ హ్యాపీ. వరల్డ్ క్లాస్ డిజైన్, వండర్ఫుల్ ఆర్కిటెక్చర్, వెరీ గుడ్ ప్లానింగ్, డ్రీమ్ హోమ్ విషయంలో ప్రెజెంట్ జనరేషన్ ఇంట్రెస్ట్ హై రేంజ్లోనే ఉంటున్నాయి. అన్ని ఎమ్యూనిటీస్తో కూడిన ట్రెండీ ప్రాజెక్ట్స్నే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ వరల్డ్ క్లాస్ క్వాలిటీస్తో ప్రాపర్టీని డెవలప్ చేస్తూ ప్రెజెంట్ జనరేషన్ ఫేవరెట్ బ్రాండ్గా ఎదుగుతోంది రాధే కన్స్ట్రక్షన్స్. లగ్జరీ లివింగ్ లో ఉండే అల్టిమేట్ హ్యాపీనెస్ ను మరో మెట్టెక్కించేలా రాధే కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద రాధే డిజైన్ చేసిన విల్లా ప్రాజెక్ట్ రాగా. ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయాలని భావించే వారికి అన్ని విధాలా సరిపోయేలాగా రాగా విల్లాస్ ఉంటాయి. మోడ్రన్ కాన్సెప్ట్తో అల్ట్రా మోడ్రన్ ఫీచర్లతో కస్టమర్లు థ్రిల్ అయ్యే ప్రాజెక్టులను డిజైన్ చేస్తోన్న సంస్థ రాధే కన్స్ట్రక్షన్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు సమీపంలోని కీ లొకేషన్ అయిన వెలిమల వద్ద ఈ సంస్థ డెవలప్ చేసిన రాగా విల్లాస్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంటాయి. పచ్చటి పరిసరాల నడుమ సుపీరియర్ ఎమ్యూనిటీస్ తో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసేంత అత్యద్భుతంగా రాగా విల్లాస్ ను తీర్చిదిద్దుతున్నారు. హలో అందరికీ, ప్రస్తుతం మనతో ఉన్నారు రాధే గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రాధే దగ్గుమల్ల గారు. సో లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? యా గుడ్, థాంక్స్. సార్, నేను మీ ప్రాజెక్ట్ రాగా విల్లాస్ని చూసాను అండ్ దాన్ని మీరు చాలా ఎఫర్ట్స్ అండ్ టైం పెట్టి డిజైన్ చేశారు కదా. దగ్గర మీరు హ్యాండ్ ఓవర్ చేసేయడానికి రెడీగా ఉంది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అంటే ఎలా ఇది మీరు చేశారు? బేసికలీ ఇట్స్ ఆల్ ప్రీ వర్క్. డిజైన్ ఫేస్లో చేసే ప్రీ వర్క్ అండ్ ఆర్కిటెక్ట్స్తో కలిపి మన ఇన్పుట్స్ ఇస్తుండగా వాళ్ళు ఇచ్చే అవుట్పుట్ ఇది. సో క్రెడిట్ టు ది ఇంటర్నల్ రాధే ఆర్కిటెక్ట్స్ టీమ్ ఫస్ట్ అండ్ దెన్ మా ఆర్కిటెక్ట్స్ జెనిసిస్ ప్లానర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ అండి. వాళ్ళు కూడా సరైన ఇన్పుట్స్తో మనకి ఇప్పుడు వాట్ ఎవర్ యూ సీ ఇస్ దేర్ అవుట్పుట్ బేసికలీ. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ హ్యావ్ డన్ అ గుడ్ టీమ్ వర్క్. ఇక్కడ మాత్రం మా స్పెషల్ ఎఫర్ట్ ఉన్నది, వీ హెవ్ టేకెన్ అ కాన్షియస్ కాల్ టు ఇన్వెస్ట్ ఆన్ ది ఎలివేషన్, టు ఇన్వెస్ట్ ఆన్ ది కాన్సెప్ట్. వెలిమిలా అనే జోన్ మేము స్టార్ట్ చేసినప్పుడు కొత్త జోన్ యాక్చువల్లీ. మళ్ళీ మేము పోయి అక్కడ మార్కెట్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన పరిస్థితి అప్పుడు వెళ్ళాము. మాకున్న డిమాండ్కి ఎంక్వైరీస్ చూసి వీ డిడ్ నాట్ వాంట్ టు కాంప్రమైజ్. సో వీ డెఫినెట్లీ స్పెంట్ ఎక్స్ట్రా ఆన్ ది ఎలివేషన్ అండ్ ది ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్. ఆర్కిటెక్ట్కి ఆ ఫ్రీడమ్ ఇవ్వటం వల్లనే మనకి ఈ అవుట్పుట్ వచ్చింది బేసికలీ. అదర్వైజ్ దేవర్ ఇన్ 2 minds. ఏమన్నా మనం ఎక్కువ ఓవర్ బోర్డ్ అవుతున్నామా అన్న డౌట్లో ఉన్నారు కానీ బట్ వీ గివెన్ దెమ్ ఫుల్ కాన్ఫిడెన్స్. ప్లీజ్ డూ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. మాకైతే మార్కెట్ రెస్పాన్స్ బాగుందని చెప్పి. ఆల్మోస్ట్ ఆల్ హ్యాండ్ ఓవర్కి వచ్చేసింది కదా, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? వీవ్ ఆల్రెడీ స్టార్టెడ్ హ్యాండ్ ఓవర్. ఐడియలీ ఇంకొక 10 daysలో ఐ థింక్ వీ విల్ హ్యావ్ మేజర్ నంబర్స్ హ్యాండెడ్ ఓవర్. దేర్ న్యూ విల్లా ఇన్ హ్యాండ్ ఫర్ ఇంటీరియర్స్. 3 monthsలో ఎవ్రీబడి విల్ స్టార్ట్ ఆక్యుపైయింగ్. మేము కూడా మా ఎమ్యూనిటీస్ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమ్యూనిటీస్, ఎస్పెషలీ ల్యాండ్స్కేప్ చెప్పాలి. రెగ్యులర్ ప్రాజెక్ట్ మీద ఇంకొక 7.5% ఎక్కువ ల్యాండ్స్కేప్ ఏరియా ఉంటుంది మన దగ్గర. సో ఆన్ అ స్కేల్ ఆఫ్ 28 acres ఇట్స్ అ వెరీ బిగ్ ఏరియా. అబౌట్ 5.4 acres వరకు మాకు పూర్తి ల్యాండ్స్కేపే ఉంది. సో ఐ థింక్ వీఆర్ టేకింగ్ స్పెషల్ కేర్. ద నెంబర్ ఆఫ్ ట్రీస్ ప్లాంటెడ్ కూడా పర్ ఎకర్ చూసుకుంటే హైదరాబాద్లో దిస్ విల్ బి ద లీడింగ్ ప్రాజెక్ట్ టు హ్యావ్ maximum trees. So there are some small achievements which we will be quoting after handover. Landscape special ఉండబోతుంది. Amenities, club house కూడా they are going to be 5-star output. అందరికన్నా ఒక అడుగు ముందుండాలి. నేటి అల్ట్రా మోడర్న్ జనరేషన్ కోరికలు ఇవే. లైఫ్ ను కింగ్ సైజ్ లో ఎంజాయ్ చేసేలా లగ్జరీ లివింగ్ ఇష్టపడుతున్నారు. లగ్జరీ లివింగ్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయాలంటే అన్నిటా ది బెస్ట్ అయి ఉండాలి. మోడర్న్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ ను మించి హై రైజ్ లైఫ్ స్టైల్లో కొత్త స్టాండర్డ్స్ ని పరిచయం చేస్తున్నటువంటి రియాలిటీ ఆర్గనైజేషన్ పౌలమీ ఎస్టేట్స్. ఐటీ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా నిలుస్తున్నటువంటి కోకాపేట్లో ఐకానిక్ గా నిలిచే ప్రాజెక్టులను పౌలమీ ఎస్టేట్స్ డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ ఆనుకుని హై అండ్ కమర్షియల్ వెంచర్ పౌలమీ ఇన్ఫినిటీ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తోంది. కోకాపేట్లో ఉన్న ఈ విశాల సౌధ్యం కార్పొరేట్ లగ్జరీని కొత్త శిఖరాలకు చేర్చేలా ఉంటుంది.
ఫ్యూచర్ ఐటీ డెవలప్మెంట్ కు డెస్టినేషన్ గా నిలిచే విధంగా కోకాపేట్ లో పౌలోమి డెవలప్ చేస్తోన్న హై ఎండ్ కమర్షియల్ ప్రాజెక్ట్ పౌలోమి ఇన్ఫినిటీ. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని సువిశాల విస్తీర్ణంలో కోకాపేట్ ఏరియాకే ఐకానిక్ గా నిలిచేంత గ్రాండ్ గా ఇన్ఫినిటీ రూపుదిద్దుకుంది. Wishing all the viewers of Srijan Media Real City a very happy Republic Day. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంక్రాంతి తర్వాత ఎలా ఉంటుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ అనుకుంటున్నారు? See, generally this holiday season, November, December to January is a very slow season. మనకు ఇంకోటి ఏంటంటే సంక్రాంతి దానికి కూడా మనకు పీడి తినాలంటారు మంచి రోజులు తెలుగు వాళ్ళు తీసుకోవాలి. So I think post Sankranti the market in Hyderabad is definitely going to pick up. Primarily the reason being that if you look at the commercial leasing has actually picked up in the last 1 year. We are seeing each month on month there is a huge increase in leasing activity happening. So a lot of these multinational companies are coming and leasing commercial property in Hyderabad. So definitely office space lease and that automatically there will be a requirement for residential. So it has to be, it is a follow-up. Correct. Right? So my guess is that in the next 6 to 9 months the market will be really good in Hyderabad. Now, already we've seen a slight increase in the last 2 to 3 months. We're seeing the difference. We're seeing more walk-ins now and sites. People are looking forward to buy. And Kokapet, Ganindi, any areas, these are the prime locations now. Everybody wants to come and live the side because most of the cities are a little congested and very dense populated there. So they're preferring these new locations. And of course, the Kotta locations, nice, lovely buildings are coming up now. Very tall buildings also coming up now. So I think that's why people want to prefer moving the side. సార్, అమెరికాలో జరిగిన ఎలక్షన్స్ ఇక్కడ మనకి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ పడతాయా? పడితే ఎలా పడతాయి? Definitely. I think the positive news about America is Trump coming back. So there is a talk that the economy of the US economy definitely would improve with them coming back. Okay. So with that improvement of US economy, definitely the inflows into India will also be better. So that one, I think definitely that will also increase our real estate market as well, both in terms of leasing as well as the residential market. So I think that's a positive sign for the Indian market as well. The recent visit of Honorable CM Shri Revanth Reddy Garu to Davos has got us a lot of investments into Hyderabad. I think it's close to about 1,80,000 crores of investments which are going to come into the next year in the city of Hyderabad. So I think this definitely will help the real estate industry because with so much of inflow of capital coming into the city, the infrastructure would obviously develop along with that. The job opportunities will develop. Along with job opportunities, there will be requirement for commercial space, office space, retail space, and then eventually residential space as well. So I think this is a very positive for the industry, and I'm sure Hyderabad and Telangana are going to do very well in the next coming year. ఇప్పుడున్నది న్యూ ఏజ్ జనరేషన్. ప్రతిదీ కొత్తగా ఇంకా ట్రెండీగా ఉండాలని కోరుకుంటోంది. తమ కలల గృహం విషయంలో అల్ట్రా మోడర్న్ జనరేషన్ చాలా పర్టికులర్గా ఉంటున్నారు. తమ డ్రీమ్ హోమ్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలని కోరుకుంటున్నారు. అదే టైంలో పచ్చటి పరిసరాలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కస్టమర్ల అభిరుచులకు అద్దం పట్టేలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ని డెవలప్ చేసేటువంటి రియాలిటీ సంస్థగా గుర్తింపు పొందింది ప్రణవ గ్రూప్. ప్రణవ సంస్థ డెవలప్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ఎకో ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ ప్రణవ 1. నేచర్ ఫ్రెండ్లీగా ఉంటూ హైరైజ్ లైఫ్ స్టైల్ కోలుకునే వారికి అన్ని విధాలుగా సూట్ అయ్యే యూనిక్ ప్రాజెక్ట్ ఇది. ఎంతో విశిష్టమైన ఈ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ సొంతం చేసుకోవడానికి ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రణవ సంస్థ సిద్ధంగా ఉంది. Sir, coming to sustainability, how One Hyderabad is sustainable? Definitely, Pranava takes utmost care in terms of protecting the nature and also taking the sustainable steps. Okay. So in that direction, we are really proud to say that our residential project is One Hyderabad residential project is a platinum certified, pre-certified this one, and our commercial office space is the IGBC gold certified. Okay. So we take utmost care in terms of selection of various types of materials and the way of execution of the project and processing the waste materials, etc. We take utmost care, and we really happy to say that we are able to achieve those IGBC platinum and IGBC gold rated certifications. అందమైన సరౌండింగ్స్, హెల్తీ లివింగ్ అట్మాస్ఫియర్, ఈ రెండింటిని పర్ఫెక్ట్ బ్లెండ్గా ఓ మెజెస్టిక్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ప్రణవ SLR గ్రీన్ విష్ మీకు స్వాగతం పలుకుతుంది. సిటీ నడిబొడ్డున రాజేంద్రనగర్ ఉప్పర్పల్లి వద్ద PV ఎక్స్ప్రెస్ హైవేను ఆనుకొని ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది.
సార్ ప్రణవ గ్రూప్ నుంచి విల్లా ప్రాజెక్ట్ వస్తుంది కదా, గ్రీన్ విచ్ అనే ప్రాజెక్ట్, దాని ప్రోగ్రెస్ ఏంటి? Pranava's SLR Greenwich project at Attapur. This is a very great location. Greenwich Villa project is really having a very unique experience to our customers. We are coming up with a resort villa kind of experience we're trying to give it to. The kind of a landscape what we have it, and also the kind of roads and all the amenities, definitely 5-star rated. And the clubhouse what we are going to bring to our customers will be amazing. Almost 90 plus villas structure is done, and finishes are going on, and we see a good demand even from the NRIs, actually from UK, Europe, US, Australia, and Middle East. A lot of clients are taking this one. It's really a great place for to invest, and also who wants to really have a nice villa experience to stay. Definitely it is a brilliant place to choose from. We at Pranava Group are immensely proud to congratulate the government of Telangana under the visionary leadership of Chief Minister Mr. Revanth Reddy Garu and IT Minister Mr. Sridhar Babu Garu for their outstanding success at the Davos World Economic Forum. This achievement highlights the Telangana's commitment to becoming a global hub for innovation, investment and development. At Pranava Group, we are proud to contribute to Telangana's growth journey. We are committed to creating world-class infrastructure and opportunities that align with the state's vision. Once again, we applaud Chief Minister Revanth Reddy Garu and his team for achieving this remarkable milestone at Davos. కస్టమర్లు నచ్చేలా, అందరూ మెచ్చేలా, నాణ్యత నవ్యతలతో అత్యుత్తమ స్థాయి ప్రాజెక్టులను డెవలప్ చేయడం, చెప్పిన టైంకి కమిట్మెంట్ తో కంప్లీట్ చేసే సంస్థల్లో ఎప్పుడు ముందుంటుంది వాసవి. దాదాపు 3 దశాబ్దాలుగా రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ స్పేస్ లో ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి సౌత్ ఇండియాలో ది బెస్ట్ ఆర్గనైజేషన్ గా పేరు తెచ్చుకుంది వాసవి. మోడర్న్ కాన్సెప్ట్స్ తో, అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ తో కస్టమర్లు థ్రిల్ అయ్యే ప్రాజెక్టులు డిజైన్ చేయడం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. రాబోయే 5 ఏళ్లలో మరో 25,000 ఫ్లాట్స్, విల్లాస్, కమర్షియల్ ప్రాపర్టీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్న ఏకైక సంస్థ వాసవి. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తూ అదే టైంలో ట్రెండ్ కు తగ్గట్టు ఏటేటా కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతూ రియాలిటీ రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది వాసవి సంస్థ. వాసవి అంటే విజయాలకు మారుపేరు. హైదరాబాద్ లో లగ్జరీ ప్రాజెక్టుల్లో మార్వలెస్ అనిపించేలా, లొకేషన్ లో ద బెస్ట్ అనిపించే ప్రాజెక్టులకు మారుపేరు వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్టును ఐకానిక్ గా తీర్చిదిద్దుతూ రియాలిటీ రంగంలో తన స్థానం ఎప్పుడూ స్పెషలీనని వాసవి ప్రూవ్ చేసుకుంటోంది. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ లొకేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉండే ప్రాజెక్టులతో 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో అందరి ఫేవరెట్ గా గుర్తింపు తెచ్చుకుంది. వాసవి గ్రూప్ లాస్ట్ 30 ఇయర్స్లో మేము హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయి ఉన్నామండి. దాదాపుగా ఒక 25,000 కస్టమర్స్కు డెలివరీస్ కంప్లీట్ చేశాము. అండ్ రాబోయే 5 ఇయర్స్లో ఇంకో 25,000 అపార్ట్మెంట్స్ డెలివరీకి ఉంది. వాసవి మెట్రోపోలిస్ అనే ఒక ప్రాజెక్టు మన నాగోల్ మెట్రో స్టేషన్కు అతి సమీపంలో ఉంటుంది. ఇంకొక ప్రాజెక్టు వాసవి నందనం అని సుచిత్ర సర్కిల్ దగ్గర. ఈ క్వార్టర్లో మెట్రోపోలిస్ అండ్ 2025 మే వరకు నందనం కూడా ఈ 2 ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మా వాసవి గ్రూప్ యూఎస్పీ వచ్చి లొకేషన్ అండి. లొకేషనే మెయిన్ మాకు అడ్వాంటేజ్. జనరలీ వెనెవర్ వి ఫైనలైజ్, ఎప్పుడన్నా ఒక ప్రాపర్టీ మేము మా చైర్మన్ గారు ఫైనలైజ్ చేసేటప్పుడు చూసేది 3 అంశాలు ఉంటాయండి. ఈ 3 అంశాలు ఏంటంటే లొకేషన్, లొకేషన్, లొకేషనే. కన్స్ట్రక్షన్ పరంగా అందరు కూడా క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అయ్యే, రేరా గైడ్ లైన్స్ మీట్ అయ్యే చేయవలసి వస్తుంది. సో దాంతోపాటు కొన్ని ప్రత్యేకంగా ఈ ఫెసిలిటీస్ అని అటువంటివన్నీ మనం పెడుతున్నాం. వేరే బిల్డర్స్ ఒకవేళ వాళ్ళకు మాకు తేడా ఏంటి అంటే కనుక మా అన్ని ప్రాజెక్ట్స్ కూడా వెరీ 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 ప్రైమ్ లొకేషన్లో ఉంటాయండి. అదే మాకున్న హైయెస్ట్ అడ్వాంటేజ్, బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా సంస్థ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ వైజ్ వీఆర్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ గ్రోత్కు సహకరిస్తూ ఎన్నో పాజిటివ్ అవుట్కమ్స్, డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. దీంతో మార్కెట్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొందండి. ఈరోజు ఒక ప్రగతి వైపుకు, ఒక ప్రోగ్రెస్ వైపుకు, స్టెబిలైజ్డ్ సబ్జెక్ట్ మార్కెట్ కండిషన్స్ తోటి ఈరోజు మనము రియల్ ఎస్టేట్ రాబోయే రోజుల్లో
లో ట్రెజెక్టరీ గ్రోత్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. టువర్డ్స్ సౌత్ ఆఫ్ హైదరాబాద్ కూడా మార్కెట్ చాలా పికప్ అయ్యే అవకాశం ఉందండి. వాట్ వీ కెన్ ఓవర్సీస్ సౌత్ ఈస్ ద న్యూ వెస్ట్ అంటున్నారు. అలాగే మీరు ఈస్ట్ హైదరాబాద్లో కూడా చూస్తే కనుక అనూహ్యమైన రీతిలో డెవలప్మెంట్స్ వచ్చాయి. మెట్రో ఎక్స్టెన్షన్ కావచ్చు. ఈ మెట్రో ఎక్స్టెన్షన్ తోటి ఏదైతే లింక్ ఉందో నాగోల్ టు ఎల్బీ నగర్ అనే లింక్ ఎస్టాబ్లిష్ అవుతే చాలా కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఆర్ఆర్ఆర్ కూడా ప్రపోజ్ చేసి దానికి ల్యాండ్ అక్విజిషన్కు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మంచి శుభ పరిణామాలు. మార్కెట్ కండిషన్స్ చూస్తే కనుక మీరు రాబోయే నెక్స్ట్ 1 yearలో ప్రాపర్టీ ప్రైజెస్లో 20% అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ బడ్జెట్కు తగ్గట్టుగా మీ సొంతింటి కలను నిజం చేసుకోండి. చక్కని కనెక్టివిటీతో అఫోర్డబుల్ ప్రైసింగ్ లో ఉండే ప్రాపర్టీస్ అంటే రేపటి ఆపర్చునిటీస్ ని ఈ రోజు సొంతం చేసుకోవడం. హైదరాబాద్ సిటీ నుంచి ఉండేటువంటి అన్ని ప్రధాన హైవేలపై డెవలప్మెంట్ జెట్ స్పీడ్ లో ఉంది. హైవేపై ఆనుకొని ఉన్నటువంటి ప్రతి ప్రాపర్టీకి తక్కువ టైంలో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కస్టమర్ల చాయిస్ కు తగ్గట్టు అన్ని హైవేలపై ఇప్పటికే ఉన్న టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ తో పాటు కొత్తగా మరిన్ని ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తోంది ప్రముఖ రియాలిటీ సంస్థ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఇన్ఫ్రా డెవలపర్స్. కాలుష్యానికి దూరంగా హ్యాపీ అండ్ పీస్ఫుల్ లివింగ్ కు హైదరాబాద్ సిటీ ఈస్ట్ సైడ్ వరంగల్ హైవే అన్ని విధాలా సూట్ అవుతుంది. అందుకే ఈ ప్రాంతంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు డిమాండ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. రీజనల్ రింగ్ రోడ్ రాకతో హైదరాబాద్ వరంగల్ సిటీల సరిహద్దుల మధ్య దూరం, ట్రావెలింగ్ టైం మరింత తగ్గిపోనుంది. ఈ గ్రోత్ ను ముందే అంచనా వేసిన జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ఈ 2 సిటీల మధ్య హైవేకు సమీపంలో మోస్ట్ అట్రాక్టివ్ గా నిలిచిన ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. తెలంగాణ తిరుమల యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి చేరువలో క్యాపిటల్ 1, క్యాపిటల్ 2 అండ్ ఓపుల్ పీ సిటీ ప్రాజెక్ట్స్ ని టీఎస్ రెరా అండ్ డిటిసిపితో సహా అన్ని రకాల అప్రూవల్స్ తో డిజైన్ చేస్తోంది. హాయ్ ఎవరీవన్, ప్రెజెంట్ మనతో ఉన్నారు జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ సిఎండి డాక్టర్ జడపల్లి నారాయణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు మీరు 2 decades గా రియల్ ఎస్టేట్ లో ఉన్నారు కదా, సో మీరు కస్టమర్లకి ఇచ్చే సలహాలు ఏంటి? నేను చెప్తున్నాను కస్టమర్లకి, ఏ హైవేలో అయితే పొల్యూషన్ తక్కువ ఉందో, పొల్యూషన్ ఇండస్ట్రీస్ తక్కువ ఉన్నాయో, ట్రాఫిక్ తక్కువ ఉందో, రేట్లు తక్కువ ఉన్నాయో ఆ హైవేని సెలెక్ట్ చేసుకోండి. హైదరాబాద్ ఎటువైపు వెళ్ళినా కూడా గ్రోత్ అవుతుంది. కొంతమంది కొన్ని హైవేలో బాగుందని చెప్తున్నారు, వెస్ట్ లో చాలా బాగుంటుంది, సౌత్ లో చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. డెఫినెట్ గా వెస్ట్ లో బాగుంది, సౌత్ లో బాగుంది, అలానే ఈస్ట్ లో కూడా బాగుంది, నార్త్ లో కూడా బాగుంది. కొన్ని చోట్ల రేట్లు తక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి. నా సెలక్షన్ మేజర్ గా నేను ఎక్కువ ఈస్ట్ హైదరాబాద్లో ఎందుకు చూశాను అంటే, నా టార్గెట్ ఆడియన్స్ ఎవరంటే నాకు మిడిల్, అప్పర్ మిడిల్, లోవర్ మిడిల్, వీళ్ళ కోసమే నేను తయారు చేసిన వెంచర్ సెగ్మెంట్ ఏంటంటే ఈస్ట్ హైదరాబాద్. ఈ ఈస్ట్ హైదరాబాద్లో మీకు నాగార్జున సాగర్ హైవే కావచ్చు, హైదరాబాద్ టు అమరావతి విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, కరీంనగర్ హైవే కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటిలో మా వెంచర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటంటే మెయిన్గా వాటర్ ప్రాబ్లం లేదు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్ అక్కడ లేవు. రైల్వేస్ బాగున్నాయి, రోడ్వేస్ బాగున్నాయి, ట్రై సిటీస్ ఉన్నాయి, ట్విన్ సిటీస్ మధ్యలో ఉన్నాయి. యాదాద్రి పిలిగ్రిమ్ హబ్ కాబోతుంది, సిటీలో కలిసిపోయింది. కలుషితమైన నీరు కానీ కలుషితమైన వాతావరణం అక్కడ లేదు. దట్టు రేట్ కంపారిటివ్లీ అదర్ వెంచర్స్ ఈస్ట్ హైదరాబాద్లో కొంచెం తక్కువగా ఉండటం మాత్రమే. సో అందుకనే అక్కడ అన్ని 100 ఎకరాలు మేము చేయగలిగాం, నెంబర్ ఆఫ్ వెంచర్స్ మేము చేయగలిగాం. ఇంకా వరంగల్ హైవేకే ఎందుకు ప్రియారిటీ ఇవ్వాలి అంటే అక్కడ వాటర్ ప్రాబ్లం లేదు, రైల్వేస్ ఉంది, రోడ్వేస్ ఉంది. ఓకేనా, ఇన్ఫోసిస్ క్యాంపస్ దాటి వెళ్తే కంటిన్యూగా మీకు జనగాం వెళ్ళేంత వరకు కూడా మీకు సిటీ ఫీలే వస్తుంది. యాదాద్రికి వచ్చే ఫిలిగ్రిమ్స్ ల్యాక్స్లో ఉన్నారు. సో అలాంటి ఫిలిగ్రిమ్స్ అక్కడికి వస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో డెఫినెట్గా పబ్లిక్ అక్కడే ఒక ఫామ్ హౌస్, ఒక వీకెండ్ హోమ్, అక్కడే ఒక ప్లాట్ కొనుక్కొని ఉంటే మంచిదనే ఫీల్ కూడా అక్కడ వస్తుంది. కాబట్టి మేము వీకెండ్ హోమ్స్ అలానే రిసార్ట్స్ వైపు కూడా మేము కట్టాలనుకుంటున్నాం. దానివల్ల కస్టమర్లకు కూడా విడిది గృహాలుగా అక్కడ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఉండొచ్చు. అక్కడికే రండి, చూడండి, చాలా చక్కగా ఉంటాయి, మంచి గ్రీనరీ, 1 కోటి మొక్కలు ఉంటాయి వెంచర్స్లో, 1 crore మొక్కలు ఉంటాయి, పెద్ద పెద్దవి అనమాట. రెడ్ శాండిల్ కానీ మ్యాంగోస్ కానీ చాలా అందంగా ఉంటాయి. సో అవన్నీ కూడా మీరు విజిట్ చేయండి. గ్రీనరీ ఎలా ఉంటుందో, వెంచర్లో మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ఎలా ఉంటుందో, నైట్లో ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందో, ట్రాన్స్పోర్టేషన్ పక్కన ఉందా లేదా, ఇవన్నీ గమనించి తీసుకుంటే మంచిది. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.